టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు విచారణ ముగిసింది. ఆయన బ్యానర్ నుంచి రిలీజ్ అయిన సినిమాల నిర్మాణ వ్యయం, ఆదాయం గురించి ఐటీ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. దిల్ రాజుకు సంబంధించిన బిజినెస్ అకౌంట్స్ వివరాలు అడిగినట్లు సమాచారం. 2 గంటల పాటు అధికారులు ఆయనను విచారించారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు విచారణ ముగిసింది. ఆయన బ్యానర్ నుంచి రిలీజ్ అయిన సినిమాల నిర్మాణ వ్యయం, ఆదాయం గురించి ఐటీ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. దిల్ రాజుకు సంబంధించిన బిజినెస్ అకౌంట్స్ వివరాలు అడిగినట్లు సమాచారం. 2 గంటల పాటు అధికారులు ఆయనను విచారించారు. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. సాయిసుధా, ఏదైతే గత 15 రోజుల క్రితం ఏదైతే తెలుగు ఇండస్ట్రీ నిర్మాతల ఇంటిపైన ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు మైత్రి మూవీస్ కావచ్చు, ఏదైతే సుకుమార్ కావచ్చు, అనిల్ రావుపూడి ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. దాంతో పాటు ఏదైతే బడా నిర్మాత అయిన దిల్ రాజు నివాసంలో కావచ్చు, ఆఫీసులో కావచ్చు, వాళ్ళ బంధువులు సోదాలు నిర్వహించడం కూడా జరిగింది. దాదాపు ఏదైతే దాదాపు ఒక 8 రోజుల పాటు కూడా ఆ సోదాలు నిర్వహించారు. దానికి సంబంధించి పత్రాలు కావచ్చు, అంటే ఐటీ రిటర్న్స్ కావచ్చు జరిగిన, అంటే 2015 నుంచి ఆయన ఐటీ రిటర్న్స్ క్లియర్ గా ఉన్నప్పుడు కూడా అది ఏదైతే తప్పుడు సమాచారంతో ఐటీ అధికారులు ఆ దిల్ రాజు నివాసానికి వచ్చి దీనంతా చెక్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే గత 3 రోజుల క్రితమే దిల్ రాజు కూడా మీడియా సమావేశంలో మాట్లాడటం కూడా జరిగింది. ఏదైతే ప్రతి విషయానికి అంటే సంక్రాంతి బరిలో ఏదైతే 3 సినిమాలు రిలీజ్ అయినప్పటికీ దానికి సంబంధించిన లావాదేవీలు కావచ్చు, భారీ వసూళ్లు అని వస్తున్న సోషల్ మీడియాలో ప్రచారాలను బట్టి ఐటీ అధికారులు వచ్చారని కూడా ఆ మీడియా సమావేశంలో ఆయన చెప్పడం కూడా జరిగింది. ఎలాంటి దీని వెనకాల రాజకీయ కుట్ర కూడా లేదని కూడా దిల్ రాజు చెప్పడం కూడా జరిగింది. అది జరిగిన అనంతరం ఏదైతే ఈ రోజు మాత్రం ఆ దిల్ రాజుని ఐటీ కార్యాలయానికి ఐటీ అధికారులు పిలిచినట్టు కూడా తెలుస్తుంది. దాదాపు 2 గంటల పాటు ఆయన విచారించినట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి సినిమాలు, అదే ఏదైతే వెంకటేశ్వర బ్యానర్ పై వచ్చిన సినిమాలు లావాదేవీలు ఐటీ అధికారుల పైన కూడా వాళ్ళు క్లియర్ గా ఎవిడెన్స్ తో పాటు, ఆధారాలతో పాటు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా వాళ్ళకు సమర్పించినట్టు కూడా తెలుస్తుంది. దాదాపు 2 గంటల సమయంతో పాటు ఆయన విచారించారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ వాళ్ళు సేకరించుకున్నారు. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు నేను ఖచ్చితంగా నీకు సహకరిస్తాను కూడా అయితే దిల్ రాజు చెప్పడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఐటీ రిటర్న్స్ కు సంబంధించి దిల్ రాజు నివాసాలు కావచ్చు, ఐటీ వాళ్ళ ఆఫీసులో నిర్వహించిన వీటిని పత్రాలుగా చూసుకొని ఐటీ అధికారులు సేకరించి ఈ రోజుతో కూడా ఐటీ మొత్తం సోదాలు ముగిసినట్టు కూడా తెలుస్తుంది. సాయిసుధా. రైట్ గోపి, థ్యాంక్ యూ.